చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ పేడ తీసుకురమ్మని చెప్పి బాబాయ్‌తో పంపించినప్పుడు నేను తగలకుండా మా బాబాయ్ దగ్గర తీయిచ్చి దాన్ని కవర్‌లో వేసి నీట్‌గా తీసుకొచ్చి ఇంటికి వచ్చి మమ్మీకి ఇచ్చేదాన్ని. అండ్ కొంచెం పెద్దయిన తర్వాత కవర్స్‌తో పట్టుకొని తీసేదాన్ని. చేత్తో పెద్దగా ఎక్కువ టచ్ చేసేదాన్ని కాదు. అలాంటిది నేనే కొత్తగా అనిపిస్తున్నాను. చేతిలో కలిపి పిసకడం, దాన్ని మళ్ళీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకొని దాన్ని మళ్ళీ పబ్లిక్‌లో పోస్ట్ చేయడం నిజంగా టూ గ్రేట్ అనిపిస్తాంది. అండ్ ఇంతవరకు ఎవరైనా ఇలాంటివి చేయకుండా ఉంటే కంపల్సరీగా చేయండి. ఎందుకంటే చాలా ఒక మంచి ఫీల్ అయితే ఉంది. ఇన్ని రోజులు ఈ ఫీల్‌ని అయితే నేను మిస్ అయ్యాను. ఇంతకీ ఇక్కడైతే నాకు మామూలుగా దూల తీరటం లేదు. ఈ ఎండలో, ఈ కలపడం అండ్ ఈ చల్లడం. ఈ చల్లడం ఒకటే కాదు. దీని తర్వాత ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇది ఏదో ఒకసారి చల్లేసాను కదా అయిపోయింది అని అనుకుంటుంటే ఇక్కడ మా ఆడపడుచు ఇలా కాదు, అలా కాదని చెప్పేసి నన్ను సావగొడతాందేసి అండ్ అంటే చెప్తా ఉందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి తర్వాత ఇంకా ఏమేమి జరిగింది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ ట్రైల్ మాత్రమే అనమాట. మెయిన్ సినిమా ఇంకా ముందుంది. అండ్ దీన్ని చూడాలంటే మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసేయండి.